అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం వర్మకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే 2024లో తన సీటును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేయడం జరిగింది. ఆయన పక్కకు తప్పుకొని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో పోటీ చేయించారు. అదేవిధంగా ఆయన గెలుపుకు, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కూడా ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకొని అప్పటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేందుకు పిఠాపురం వర్మ చేసినటువంటి కృషిని మెచ్చినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మకు అప్పట్లో భరోసా కల్పించడం జరిగింది. పార్టీ గనక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు ఆశ చూపటం జరిగింది. అయితే ఎమ్మెల్సీ పదవి ప్రతిసారి కూడా వెనక్కి పోవటం, అదేవిధంగా వర్మ ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇక రాదు అని డిక్లేర్ అయిన తర్వాత వర్మ ఆయనకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కలిసి ఏకరవ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అటు జనసేన పార్టీ, ఇటు వర్మ వర్గం పిఠాపురంలో అగ్గి మీద గుగ్గిలమై ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. అయితే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వర్మ ఫస్ట్ నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తనకు అన్యాయం చేయరని, కార్యకర్తలందరూ ఆవేశం పడద్దని, అధినేత మాటే తన మాటని, చంద్రబాబు నాయుడు గారు ఏ పని చెప్పినా కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదని పిఠాపురం వర్మ ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మ చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. కలిసిన వెంటనే ఆయనకి సెక్యూరిటీ కూడా పెంచుతూ ఇద్దరు గన్మ్యాన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా గన్మ్యాన్లు వచ్చారు కాబట్టి మరికొన్ని రోజుల్లో ఏదైనా ఒక మంచి నామినేటెడ్ పదవి వస్తుంది అని పిఠాపురం వర్మ అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు పిఠాపురంలో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి వర్మ ఆయనకు జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పిఠాపురం వర్మ పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా చంద్రబాబు నాయుడికి వివరించడం జరిగింది. అదేవిధంగా మరోవైపు వంగవీటి రాధ లోకేష్ ని కలిసినట్టు తెలుస్తా ఉంది. మంత్రి లోకేష్ కు వంగవీటి రాధకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికకు ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు తోటి కూడా దగ్గరగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయంలో, గెలుపులో కాపులను సమైక్యపరిచి కాపులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడంలో ఎక్కడైతే కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుందో అక్కడ రాధ మరిన్ని సమావేశాలు నిర్వహించి అక్కడ తన గళాన్ని వినిపించి తెలుగుదేశం పార్టీ వైపు కాపులను ఆకర్షితులను చేశారనటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా కేబినెట్ హోదా కూడా కల్పిస్తారు. కేబినెట్ బెర్త్ లేకపోతే కేబినెట్ హోదా కూడా కల్పించేందుకు లోకేష్ బాబు అధినేత చంద్రబాబు నాయుడు గారితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వారితోటి మంతనాలు జరిపిన తర్వాత వర్మకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. పిఠాపురం వర్మ గాని, ఇటు రాధా గాని వీరిరువురు కూడా యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పాల్గొనాలంటే వారిరువురి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి వారిరువురి సేవలను ఉపయోగించేందుకు అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ రాధాతోటి మాట్లాడి వారిరువురిని కూడా ఒప్పించారని తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వీరిరువురు కూడా యాక్టివ్ గా పాల్గొంటే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది, అదే వైసీపీకి మైనస్ అవుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే క్షత్రియుల్లో వర్మకు ఒక బ్రాండ్ ఉంది, కాపుల్లో రాధాకు ఒక బ్రాండ్ ఉంది. సో వీరిరువురి కలయిక కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించుకుంటున్నారు. వెయిట్ అండ్ సీ.